హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ రోజు నేను కొంచెం మనీ ఎక్స్చేంజ్ కోసం చెప్తా. అయితే ఇప్పుడు మన ఇండియన్ ఐఎన్ఆర్ నుంచి రూబుల్స్ కి కన్వర్టింగ్ అనేది ఇప్పుడు రేట్ చాలా లో ఉంది. అంటే చాలా మంది డిఎం చేశారు. అంటే మీరు మనీ ఎలా ఎక్స్చేంజ్ చేస్తారు లేదా మీరు చేస్తారా అనేది. నాకు ఎక్స్చేంజ్ మీద జీరో నాలెడ్జ్. నేను నా డబ్బులు ఏమైనా కావాలంటే నేను మా ఫ్రెండ్స్‌కి ఇస్తా ఎక్స్చేంజ్‌కి. వాళ్ళకి తెలిసిన సీనియర్స్ చేస్తారనమాట. అయితే ఈ ఎక్స్చేంజ్ అనేది చాలా పెద్ద స్కామ్. ఎంత పెద్ద స్కామ్ అంటే చాలా మంది సఫర్ అయ్యారు. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది. స్కామ్ ఏంటంటే ప్రీ బుకింగ్ అని ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. అంటే డబ్బులొస్తాయంటే ఒక రూ. 10 ఎక్స్‌ట్రా వస్తదంటే ఎవరికైనా ఆశ ఉంటది కాబట్టి, ఇందులో అసలు ఎవరిని నమ్మొద్దు. మన సొంత వాళ్ళు గూడా అసలు నమ్మొద్దు. డబ్బులు చాలా ప్రీషియస్ కాబట్టి, కొంచెం ఆలోచించండి ఒకళ్ళకి డబ్బులిచ్చే ముందు. పేరెంట్స్ చాలా కష్టపడి సంపాదించి మీకిస్తున్నాయి గాబట్టి, ఇక్కడ అనవసరంగా వీళ్ళకి, వాళ్ళకి ఇచ్చి మనీ ఎక్స్‌చేంజ్‌ల్లో వాటిల్లో పెట్టి బుక్ అవ్వద్దు. రైస్ కొనడానికి, వెజిటబుల్స్ కొనడానికి, మళ్ళీ ఇవన్నీ కాకుండా బస్ ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఇవన్నీ పెడతాపటికి ఇంకా మిగిలేదేం లేదండి. అటు నుంచి అటే పోతుందండి. దీని ద్వారా మా కాలేజ్‌లో కూడా ఒక పెద్ద స్కామ్ జరిగింది. నియర్లీ ఒక ఎస్టిమేషన్ నాకు తెలీదు గానీ, ఒక క్రోర్ ఏమో ఉంటదనుకుంటా. చాలా మంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల. ఇప్పుడు ఎవరైనా వచ్చిన స్టూడెంట్స్ కొత్త స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అయితది. ఒకప్పుడు మాకిక్కడ ఉండేవంటే డైరెక్ట్ బ్యాంక్‌కెళ్ళి అక్కడ మన ఇండియన్ మనీ పే చేసి అంటే లైక్ ప్రెజెంట్ ఉన్న రేట్‌కి వాళ్ళు బ్యాంక్ నుంచి డైరెక్ట్‌గా ఇవ్వడం అనేది. బట్ ఇక్కడ సిస్టమ్ తీసేసారు. ఉంటే బావుండదనిపిస్తుంది. మన పేరెంట్స్ అంత కష్టపడి మనకు పంపిస్తే ఇక్కడ మనమేమో ఎవరో తెలియని చేతుల్లో మోసపోవడం అనేది ఇంకా పెద్ద నష్టం అనుకుంటా. సో అంతే. ఓకే. ఐ హోప్ దిస్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. ఎండ కొట్టింది.